గుండు హార్ట్ బాగాలేదు. హార్ట్ బాగాలేదంట. తమ్ముడు కూతురు చూడరు. అమ్మ నాన్న ఎంతో చూస్తారు, అత్త మామ కూడా అంతే. నాకు కావాలి గొప్పతనం అన్నమాట. మనం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు ఆయనకి. మా నాన్నమ్మల నాయుడు గారు అయితే ఎన్నెమ్మల నాయుడు గారు. సో అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో అదే ఊర్లో ఇది నా సెకండ్ సర్వీస్ అండి. అండ్ ఈ ఫ్యామిలీకి ఎందుకు చేశానంటే వాళ్ళిద్దరికి హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నాయండి. ఆంటీ గారికి ఏమో హార్ట్ ప్రాబ్లం ఉంది, ఆవిడ చాలా టాబ్లెట్స్ అయితే మింగుతున్నారు. ఆవిడ హెల్త్ కేర్ డాక్యుమెంట్స్ కూడా నాకు చూపించడం జరిగింది అనమాట. అంకుల్ గారికి ఏమో లైక్ పక్షవాతం అంటారు కదా, అది కూడా కాదండి, నరాల వీక్నెస్, ఐ మీన్ లేజీనెస్ బాడీ అనమాట. ఏ పని చేయలేరు ఆయన, పైకి లేస్తే ఆయాసం లాగా అలా వచ్చేస్తుందంటే. వయసు అయిపోయిన వాళ్ళకి ఇంకా అలానే ఉంటుంది. అఫ్కోర్స్ అంకుల్కి వచ్చే ఫంక్షన్ తోటి ఆంటీ గారు ఫ్యామిలీని అయితే రన్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ ఇంటికి వచ్చిన కోడలు అయితే అసలు చూడట్లేదంటే, సపరేట్ ఫ్యామిలీ కూడా వెళ్ళిపోయారు వాళ్ళు. సో అది వాళ్ళ పర్సనల్స్. కానీ మీ అమ్మ నాన్న ఎలాగో మీ అత్త మామ కూడా అలాగే అమ్మ. వాళ్ళ ఫస్ట్ అమ్మ నాన్నని చూడలేని వారు అత్త మామని కాదు కదా, కడుపులో పుట్టిన పిల్లల్ని కూడా చూడరు. ఇది మాత్రం ఫ్యాక్ట్ అండి. సో ప్లీజ్ ఈ వీడియో చూసి ఎవరైనా ఇలా చేస్తుంటే గనక ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కొంచెం కళ్ళు తెచ్చుకుంటారని ఈ వీడియోలో ఇది చెప్పడం జరిగిందనమాట. సో మీలో ఎవరైనా ఈ ఫ్యామిలీకి హెల్ప్ చేయాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా వీళ్ళ అడ్రస్ కూడా మీతో షేర్ చేస్తాను. అలా లేదా ఏదైనా ఫండ్స్ ఇస్తానంటే కూడా నేను తప్పకుండా వాళ్ళ దాకా చేరుస్తాను అనమాట. సో వీళ్ళ కష్టాలు ఏంటి, వీళ్ళ బాధలు ఏంటి అనేది వీళ్ళ నోట్ ద్వారా వీళ్ళ దగ్గరే తెలుసుకుందాం. ఇంకెందుకు చూసేయండి మొత్తం వీడియో. సో హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఇదే ఊర్లో మనం ఇంకొక సర్వీస్ చేద్దామని వచ్చామన్నమాట. మా అమ్మ మీ పేరు? చంద్రకాంత్ వర బొక్క చంద్రకాంత్. అయితే మా అమ్మ వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హౌస్ అయితే ఇదనమాట. సో ఇది సగమే కన్స్ట్రక్షన్ చేసుకున్నారు, మిగిలినంతా అలా ఉంచేశారు. బికాస్ ఫినాన్షియల్ గా ఎవరు హెల్ప్ లేక. మా అమ్మ అంకుల్ గారికి ఏమైంది? మానసికంగా ఉంటారు, ఇంకా ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారు, ఇంకా అలాగే ఇంటికాడే ఉంటారు. ఏమి ప్రార్థనకి వెళ్ళిపోరు అమ్మ. ఇది వరకు అయితే దేవుడు అలాగే. మీరు పనికి వెళ్తారా? నేను వెళ్ళలేను కూడా. మీరు పనికి కూడా వెళ్ళలేదా? గవర్నమెంట్ పనికి వెళ్ళి. మరి మీకు ఎలాగ మా హౌస్ పెన్షన్ ఇస్తారు కదా, ఫంక్షన్ ఇస్తారు, అలా బతుకుతున్నాము. సో అంకుల్ గారికి కూడా మానసికంగా కొంచెం బాగాలేదంట, హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అండ్ ఆంటీ గారికి కూడా ఏదో సమ్ హెల్త్ ఇష్యూ, హార్ట్ బాగాలేదంట. సో మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. మా అమ్మ పనిలోకి వెళ్ళలేనురా, గవర్నమెంట్ పనికి వెళ్ళేదనరా, అది కూడా చేయలేకపోతున్నాను. ఇంకుంటే గుండ్లు కొట్టేసుకుని మంట వచ్చేస్తుంది, కొత్త ఆకలి కూడా తుడలేనురా. ఒకసారి ఏదో అరుగు తుడుచుకుని అలాగే ఉంటున్నాను. ఇలా ఉందన్నమాట. మా అమ్మ మందులు ఆడకపోతే తేడా వచ్చేస్తుంది. మందులు ఆడపోయిన మొన్న ఎక్కువైపోయింది, బాగా సీరియస్ అయిపోయింది. కోడలేమో తమ్ముడు కూతురు చూడరు. కొడుకు మంచోడే. మీ కొడుకు ఉన్నాడు? కొడుకున్నాడా? మామగారికి కొడుకున్నా సరేను చూడడానికి కొంచెం చూడడానికి అయితే వాళ్ళ కోడలు ఒప్పుకోవట్లేదంట. బట్ నేను చెప్తున్నానండి, అమ్మ నాన్న ఎంతో చూస్తారు, అత్త మామ కూడా అంతే. సో వాళ్ళని చూడాలి, చూడకపోతే ఇదిగో మామకు వచ్చినలాగే అందరికీ వస్తది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎవరికి రాకూడదు. వాళ్ళ గురించి ఇలా గిట్టేసుకున్నాను మనసులో, మానసికంగానే. అయితే మా అమ్మగారి హౌస్ అయితే ఇదన్నమాట. ఇది ఏంటంటే అంటారా, గుండెనే అదే ఆలోచన నెట్టేసి టెన్షన్ నెట్టేసుకున్నాను. టెన్షన్ వల్ల ఇలాగ అయిపోయింది అన్నారు డాక్టర్ గారిని. ఏంటండి తగ్గదా అంటే, అమ్మ తగ్గదు, జీవితకాలం వాడాలి. అప్పుడప్పుడు 3,000 5,000 అవుతుంది నెలకి. 3,000 బుచ్చిగడ అమ్ముతాడు. ఇంకా అవి వేసుకుని పట్టుకుని వెళ్తున్నాను రా. అలా కురుసులు తెచ్చుకుని కొద్దిగాని ఇంకా అలా కాల్చేతం చేసుకుంటున్నాను. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళలేదు. అలాగే ఏదో కూర్చుంటాను అక్కడ కంచేపు. సో ఇదన్నమాట. మా అమ్మ అయితే ఎమ్మెల్యే గారిని కలవాలి అని అనుకుంటున్నారు. సో మా అమ్మ అట్లా విందాం, అసలు ఎందుకు కలవాలనుకుంటున్నారు, ఎందుకు కలవాలనుకుంటున్నారు మా అమ్మ రామానాయుడు గారిని? ఏమన్నా సాయం కోసమా? అంటే ఆల్రెడీ మీకు ఫంక్షన్ వస్తుంది కదా, ఇంకేం చేస్తారు సాయం చేయమంటే? ఏం చెయ్యరు కదంటే, ఏదో ఎంతో కొంత ఇస్తారు కదా. ఇస్తారా అని ఇస్తారా? మంచి అయిన అమ్మాయిన, మంచి అయినా, చాలా మంచి అయినా. ఎమ్మెల్యే గారు చాలా మంచి అమ్మా. బాగున్నావమ్మా? నేను మనం పలకరేయాలి. ఆయనే అక్కడికి వచ్చేసి ఆ ఇంటికి కరోనా వచ్చి అక్కడికి వచ్చి పార్సల్ ఇచ్చారు వాళ్ళకి. ఇస్తేనే అమ్మా బాగున్నావా, గవ్వ వెళ్ళి సార్ నమస్తే బాగానే ఉన్నావంటే అన్నాను.
చాలా సో మంచి ఎమ్మెల్యే గారి గురించి మంచిగా చెప్తున్నారు. సో చాలా ఇలాంటి బాగా వాళ్ళకి చెప్తారు. హెల్ప్ చేసినందుకు ఎమ్మెల్యే గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి. సో మంచిగా ఎమ్మెల్యే గారి పేరు మామ నోట్లోనే విందా. ఎమ్మెల్యే గారి చాలా- పేరు ఏంటమ్మా మామ? మా నాన్న ఎమ్మెల్యేనాయుడు గారు అయితే ఈయన ఎమ్మెల్యేనాయుడు గారు సార్ చాలా మంచివారు. అదనమాట. ఆయన సో నవ్వు ఇప్పుడైతే- చాలండి, మాట చాలండి, అసలేని అంత జాలి పడతారు. అయ్యో వదిలితే చెప్తూనే ఉన్నారు రామానాయుడు గారి గురించి. సో అసలు ఇదన్నమాట. సో విడిచిపెట్టరండి మా అమ్మ అసలు. వాళ్ళకైతే ఇప్పుడు మనం కిరాణా మాకు- మాకైతే మాత్రం అంత బాగా అప్పుడు అనుకున్నాను, అమ్మా మీకు ఆగిపోయింది, అదే నేను ఉంటామ్మా, మీకు వచ్చేసినమ్మా డబ్బులు అన్నారు పాపం. ఆయన అవునండి మీరు రామా ఇది ఓడిపోయారు కదండి అప్పుడు, మరి పాపం ఓడిపోయారు కదా, నిజంగా ఈ పొట్ట అన్నానా నిమ్మలనాయుడు గారు అన్నారా. సార్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏమన్నారంటే, అమ్మా నేను నెగ్గితే కనుక మీకు ఏమైనా సాయం చేస్తానమ్మా, వీళ్ళకి ఏమన్నా హాస్పిటల్కి వెళ్తాక సర్జరీకి డబ్బులు ఇవ్వండి అని అన్నారు ఇంకొక అబ్బాయి తోటి, ఇందులో చేసే అబ్బాయి. అప్పుడు అన్నారా ఆయన, నేనే కనుక నెగ్గుతానమ్మా నేను మిమ్మల్ని చూస్తానమ్మా అన్నారు. పాపము ఆ మాట నాకు ఉండిపోయింది అనమాట. ఆయన మంచి ఆయన సారు మీరు కంపల్సరిగా వస్తారండి, మీరే వస్తారు చూడండి, చంద్రబాబు నాయుడు గారు నెగ్గుతారు, మీరు ఉంటారండి, మీరే చేస్తారు అన్నాను. ఆ మాట నేను అనుకుంటాను దేవుడి దగ్గరే అనుకున్నాను, ప్రభువా నిమ్మలనాయుడు గారు విశ్వాసాన్ని ఆయన మరి అలా అబ్బాయిని చూస్తాకి వెళ్దాం అనుకుంటున్నాను. ఆయన ఇక్కడ చాలా మందికి చాలా సర్వీసెస్ కూడా చేస్తున్నారు, గొప్ప నాయకుడేనే. అవునవును, చాలా మంది చెప్తున్నారు కూడా. సో ఇది మన పాల్కొల్లు సరౌండింగ్స్ చెందిన ఈ గ్రామం పేరేంటి మామ? కోమట్లపాలెం. కోమట్లపాలెం అంట ఈ గ్రామం కూడా. దొడ్డిపట్ల నియర్ లో ఉంటుంది, ఎల్లమంచిలి మండలం అంట. సో ఇప్పుడైతే మామగారికి మనం కిరాణా సామాన్లు ఇచ్చేద్దాము. మీరు ఇవ్వాలంటేనే ఇవ్వండి అమ్మా. పర్లేదు మా అమ్మ, దాంట్లో ఏముంది, చూసాను కదా మీ పొజిషన్. సో తాతయ్య గారికి బాగలేదు, మీకు బాగలేదు, మీలాంటి వాళ్ళకి చేస్తే మాకు పుణ్యం. ఒకసారి చూసుకోండి కిరాణా సామాన్లు ఏమేమి ఉన్నాయి. పెన్షన్ ఇస్తున్నారు కదా, మొన్నదాకా గవర్నమెంట్ మందులే వాడాము, బాగుంటలేదని మళ్ళీ వచ్చి రోజు తీసుకెళ్ళాడు అన్నాడు పిల్లోడు. తీసుకెళ్ళి అప్పుడు ఆ మందులు ఇప్పించాడు అనమాట అబ్బులు. ఇంకా మరి ఇలా ఉంటున్నాడు కదా నాన్న తీసుకెళ్దాము కొంచెం, అగో వాళ్ళు ఎంపుతారు నాకు, ఆ పాస్టర్ గారు వచ్చి 5,000 ఇస్తారు, ఈ పాస్టర్ గారు వచ్చి 5,000 ఇస్తారంటున్నారు. వస్తుంది మానసికంగా ఎవరు రారమ్మా, వస్తారమ్మా. ఇప్పుడు సేవ చేసావనుకో వాకింగ్ చెప్పవనుకో అప్పుడు ఎంతో కొంత ఇస్తారు, మామూలుగా ఎవరు కదేంట్రా, అంతే కదా. సరే చూడండి ఒకసారి కిరాణా సామాన్లు ఏమేమి ఉన్నాయో చూసుకోండి. కింద పెట్టేసుకోండి, మళ్ళీ వేసుకుందరు. అటుకులు మా అమ్మ, అవి అటుకులు, బిస్కెట్లు అంకుల్ గారికి ఇవ్వండి తింటారు. రవ్వ మా అమ్మ, ఇది రవ్వలాగా ఉందిరా కాదు అది పంచదార. ఇది ఏమో నూనె ప్యాకెట్ కాదు మా అమ్మ, అది ఇది రాగి పిండి. రాగి పిండి. ఇదిరా సాల్ట్ 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 సాల్ట్. అవి పోపులు, సాలి సరుకులు, ఉప్మా. అది కందిపప్పు. కందిపప్పు పప్పు చేసుకుంటారు కదా, కందిపప్పు పప్పు వండుకుంటాం. ఇది ఏంటో అది ధనియాల పొడి. ఇదిరా నూనె ప్యాకెట్, ఆయిల్ ప్యాకెట్. అది ఆయిల్. ఇవి సబ్బులు ఇంకా ఉన్నాయి పొట్లాలు. కారపొడి ప్యాకెట్, కారపొడి ప్యాకెట్, షాంపూలు, షాంపూలు, ఒంటి సబ్బు, బట్టల సబ్బు, బట్టల సబ్బులు. ఏంటంటే కారం ప్యాకెట్, అది పసుపు. పసుపు ఇందులో వేసేనమ్మా, వేసేసుకోండి మా అమ్మ. బుజ్జి కాదు మామ, నేను సపరేట్ గా చేస్తున్నాను, నాకు ఎవరి గవర్నమెంట్ హెల్ప్ అయితే నా దగ్గర లేదు. నా సొంత డబ్బులు పెట్టి నేను ఇలాగా మీకు లాంటి వాళ్ళకి హెల్ప్ చేద్దామని నా సొంత డబ్బులు పెట్టి నేను చేస్తున్నాను. నాకు గవర్నమెంట్ కానీ ఎవరి ఫండ్స్ కానీ ఎవరు ఏమి ఇవ్వట్లేదు, నేనే చేస్తున్నాను. ఆనందమా మీకు? హ్యాపీయా? పర్లేదు మామ, మీరు బాగుంటేనే నాకు కావాలి. పర్లేదు పర్లేదు. సరే మామ, అయితే ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇంకేం లేదా? ఇంకేం లేదురా. సరే అంకుల్ గారు, జాగ్రత్తగా ఉండండి.
సో ఇదన్నమాట ఇవాళ వీడియో. అండ్ మీరు హెల్ప్ చేయాలి అనుకుంటే వీళ్ళ అడ్రస్ కూడా నేను కింద అయితే ఇస్తాను, మీరు కంపల్సరీగా హెల్ప్ చేయొచ్చు. ఒకవేళ మీకు చెయ్యాలి, మీరు రాలేని పొజిషన్లో మీరు ఎవరైనా ఉంటే కూడా నాకు కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. సో ఆ నెంబర్కి మీరు ఫోన్పే చేస్తే కూడా నేను వీళ్ళకి మీరు వేసే ఫండ్స్ కూడా వీళ్ళ దాకా చేరుస్తాను. అండ్ చేర్చి నేను మీకు వీడియో కూడా నేను షేర్ చేస్తాను. సో ఇదన్నమాట వీడియో. సో మీకు కనుక ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఎంత చెప్తున్నారు మా అమ్మ ఎమ్మెల్యే, ఇంకా ఆపట్లేదు. మా అమ్మగారు ఎమ్మెల్యే గురించి చెప్తూనే ఉన్నారు, రామానాయుడు అది ఇది అది ఇది అని. సో ఆయన గొప్పతనం అన్నమాట. మనం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు ఆయనకి. అండ్ అలాంటి ఎమ్మెల్యేస్ మనం రేర్ గా చూస్తూ ఉంటాం. సో అందులో ఈ ఫ్యామిలీ ఎగ్జాంపుల్ మనకు. సో ఇది వీడియో. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ఇంకొక వాళ్ళు పిల్లలు వస్తారు కదా, వాళ్ళు ఎయ్యరేమన్నారు. నేను నిమ్మలనాయుడు గారు కంపల్సరిగా ఎత్తాను, మీకోసం కాదు, నేను ఆయన కోసం ఎత్తాను, ఆయనే వస్తారు. ఇలానే వేయండి, ఆయనే గెలిపించండి, మీకు ఇలాగే హెల్ప్ చేస్తూనే ఉంటారు. సో ఇదన్నమాట వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా ఫర్దర్ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అండ్ ఇలాంటి సర్వీసెస్ నేను మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా మీరు కోరుకోండి. అండ్ నేను కోరుకుంటాను. అండ్ నాకు ఓపిక ఉన్నంత వరకు నేను ఇలాంటి సర్వీస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.